అండి. సన్నకూర పులుసు అండి. 10 మినిట్స్‌లోనే స్నాక్స్ ఏమీ లేనప్పుడు ఇంట్లో శనగపిండి ఉంటే చాలండి. సింపుల్‌గా కారం పూస తయారు చేసుకోవచ్చు. అయితే ఇందుకు కావాల్సిన పదార్థాలు తయారు చేయ విధానం తెలుసుకుందామా? ఇంట్లో స్నాక్స్ ఏమీ లేనప్పుడు సింపుల్‌గా 10 మినిట్స్‌లో రెడీ చేసుకునే సన్నకార పూసను చూద్దామా? అందుకు కావాల్సిన పదార్థాలు 2 కప్పులు శనగపిండి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో వరిపిండి. రుచికి సరిపడా సాల్టు, చిటికుడు పసుపు, అర స్పూన్ కారం, పచ్చి కారం అయినా పర్వాలేదు, కూర కారం అయినా పర్వాలేదు. నెక్స్ట్ అర స్పూను వాము ద్వారగా వేయించి పొడి చేసుకున్న పొడి, వాము పొడి. ఇవి మొత్తం కలిసేటట్టు కలపాలి. సాల్ట్, కారం, పసుపు ఎన్ని వేసుకున్నాం కదా, వాము పొడి కలిపేసుకున్నాం. ఇప్పుడు కాస్త వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక కప్పుకి కప్పు పావు నుండి కప్పున్నర దాకా వాటర్ పడుతుంది. చూడండి, కప్పు వాటర్ వేసి కలిపాను కదా, మళ్ళీ కాస్త వేసి కలుపుకుందాం. జంతికల్లా గట్టిగా కాకుండా కొంచెం లూజుగానే కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా జారుగా కలుపుకోవాలి. స్టవ్ ముట్టించి ఆయిల్ వేద్దాం. ఆయిల్ హై ఫ్లేమ్లో మరగనిచ్చాక జంతికలు గొట్టం ఉంది కదా, కారం పసు గొట్టం, దీనికి నూనె అప్లై చేద్దాం లోపల. అలాగైతే పిండి అడ్డుకోకుండా ఉంటుందన్నమాట. కొంచెం నూనె రాసుకున్నాం అనుకో బాగా జారిపోద్ది. అప్పుడు ఇందులో పిండి గ్యాప్ లేకుండా, ఎక్కడ గ్యాప్ లేకుండా ఫిల్ చేయాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ విధంగా ఫిల్ చేసుకొని అలా పెట్టుకుందాం. ఆయిల్ మరిగిన తర్వాత వేద్దాం. ఆయిల్ మరిగిన తర్వాత చిన్న టెస్టింగ్కి వేద్దాం. చూడండి, మరిగిపోయింది. మరిగిపోయింది కదా, ఇప్పుడు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే అనుకో ఆవిరి కొట్టేస్తుంది, వేడి చేతులు కొట్టేస్తుంది. అందుకే నెమ్మదిగా ఈ విధంగా రౌండ్ చేసుకుంటూ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ ఎప్పుడు ఆయిల్ ఎక్కువ ఆఫ్ వేసుకోవాలి. ఎందుకంటే వేసిన తర్వాత పొంగుతుంది కాబట్టి ఆఫ్ వేసుకోవాలి. ఎప్పుడు ఏ కళాయిలో వేసుకుని చిన్నదాన్ని పెద్ద ఆఫ్ నూనె వేసుకోవాలి. చూడండి, ఇలా పైకి తేలింది కదా, ఇలాగా మీడియం ఫ్లేమ్లోనే యాగనివ్వాలి. లో ఫ్లేమ్లో వేపామనుకో మెత్తగా ఉండి ఆయిల్ పీల్చేస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. జస్ట్ మళ్ళీ ఒకసారి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇలా తిరగేసుకోవాలి. ఈ విధంగా వేగినప్పుడే మనం తీసుకోవాలి. కొంచెం వేగనివ్వాలి. కారం వేయడం వల్ల ఏంటవుతుంది, కొంచెం కలర్ వచ్చేసినట్టు ఉంటుంది, కానీ కొంచెం వేగితేనే క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. వేగిపోయిన త్వరగా తీసుకొని కొంచెం బాగా వేగితేనే క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో చేసుకుంటాం. సిమ్లో పెడదాము. చూడండి, ఇంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే కారం పూస. చాలా సింపుల్గా 10 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా సింపుల్గా ఎన్ని కేజీల పిండి అనేది చేసేసుకోవచ్చు అన్నమాట. మనం వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాతే మనం టర్న్ చేయాలి. మొత్తం కారం పూస మొత్తం రెడీ అయిపోయింది. ఫైనల్గా కాస్త కరివేపాకు వేసుకొని దాని మీద వేసుకుందాం. అలాగే
చూడండి, సింపుల్గా 10 మినిట్స్లోని కారం పూస రెడీ అయిపోయింది. మీరు తప్పక ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.